నూతన ప్రభుత్వంలో ఎన్నికయ్యే 2024-29 చట్టసభల ప్రతినిధులు కాకినాడ నగర అభివృద్ధికి చేపట్టాల్సిన పబ్లిక్ మేనిఫెస్టో బుక్లెట్ ప్రతులను పంపిణీ చేసినట్లు సామాజికవేత్త పౌర సంఘం కన్వీనర్ దూసిళ్లపూడి రమణరాజు తెలిపారు. అందులో భాగంగా కాకినాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మహాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తండ్రి, నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జనసేన రూరల్ అభ్యర్థి పంత నానాజీ తనేడు, పంతం సందీప్లకు పబ్లిక్ మేనిఫెస్టో బుక్లెట్ ప్రతులను అందించారు. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన నోటాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు దూసిళ్లపూడి రమణరాజు తెలిపారు. దేనికి వేసినా రాజ్యాంగబద్ధమే అనేటువంటి విషయాన్ని గ్రహించండి. అదేవిధంగా నగర అభివృద్ధి కోసం 2024-29 కాలానికి సంబంధించినటువంటి చట్టసభల ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటున్నాం. ఈ ఎన్నికయ్యేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఈ నగర అభివృద్ధికి చేయాల్సినటువంటి అజెండా విషయమై నగర ప్రముఖులందరి నుంచి కూడా సమీకరణ చేసి 113 అంశాలతో పబ్లిక్ మేనిఫెస్టోని 10,000 కాపీలు ముద్రణ చేసి మరి రాజకీయ పార్టీలకి ఈ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అందించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సతీమణి గారు మహాలక్ష్మి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి రూరల్లో మరి కురసాల కన్నబాబు గారి యొక్క నాన్నగారు సత్యనారాయణ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పంతం నానాజీ కుమారుడు సందీప్ గారికి ఈ యొక్క మేనిఫెస్టో ప్రతులను అందించడంతో పాటుగా మరి పార్లమెంట్ అభ్యర్థులకు కానీ, స్వతంత్ర అభ్యర్థులకు కానీ, ప్రజలకు కానీ, పౌర సంఘాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 13వ తేదీన నగరాభివృద్ధి మీద సమావేశాలు జరుగుతాయి. ప్రతి ఏడాది మే 13వ తేదీన ఈ సమస్యల అజెండా మీద మేనిఫెస్టో ప్రచురణ జరుగుతుందనేటువంటి విషయం పౌర సంఘం మీకు తెలియజేసుకుంటోంది.